ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనము చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ లోకంలో మనము పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపపు జీవితాన్ని అనుసరిస్తున్నాం. అయితే ఆ పాపపు యొక్క మరణాన్ని మనం అనుభవించకూడదని, శాపాన్ని అనుభవించకూడదని, కీడును అనుభవించకూడదని దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపాడు. ఎందుకంటే శాపంలో ఉన్న మనల్ని, పాపంలో బ్రతుకుతున్న మనల్ని దేవుడు తన రక్తము చేత బ్రతికిస్తూ ఉన్నాడు. పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధపరచాడు. పరిశుద్ధపరచబడిన మనము పాపంలో జీవిస్తున్నాం అనే వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఆ పాపం వైపు కాకుండా జీవ మార్గంలో నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపము వైపు కాకుండా జీవము వైపు నడిపిస్తాడు. ఆమేన్.